ఆయన ఖాళీగానే ఉన్నాడు కదా, వచ్చి కొట్టొచ్చు కదా. ఏందో ఏమో ఈ మనుషులు ఏం చేసిర్రో ఏమో కానీ ముందు గేర్లో కూడా బండి స్టార్ట్ అవ్వడం మర్చిపోయింది. ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ కోసం ఆగిన. మన కోసం బైక్స్కి. సో ఇప్పుడే ఇక్కడ తిన్నా గైస్, చాయ్ చాస్కా. సో ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏందో అనేది. అక్కడికి వెళ్ళవలేదు, లేకుంటే వెళ్ళి తీసుకుని వచ్చేటోడిని. వెల్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్టెల్ వ్లాగ్స్ అండ్ దిస్ ఇస్ శశి కుమార్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్లో ఒక బెస్ట్ వీకెండ్ స్పాట్ అయితే ఉంది. సో ఇవాళ మనం అయితే అక్కడికి అయితే వెళ్తున్నాము. అది ఏంటి ప్లేస్ ఏంటి అండ్ ఇక్కడ నుంచి ఎంత దూరం, దాని రూట్ ఎలా, సో మొత్తం అనేది మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయ్యాయి. సో ఫైనల్గా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. నా బండి వచ్చేసి అయితే అక్కడ ఉంది, చూస్తున్నారు కదా. అండ్ దిస్ ఈజ్ మై బైక్, హోండా NX 200. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 1 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అవుతున్నా. చెప్పరా? అవును, పిల్లలు అయితే మజాక్ అలాంటినే. సో మన దాంట్లో ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే తక్కువ ఉంది, వెళ్ళేటప్పుడు అయితే కొట్టించుకోవాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు మనం అయితే టువర్డ్స్ బౌదర్పల్లి అయితే వెళ్తున్నాము. బౌదర్పల్లి నుంచి మియాపూర్, బౌదర్పల్లి సైకిల్ నుంచి గండిమైసమ్మ నుంచి జిన్నారం, ఆ రూట్ నుంచి అయితే వెళ్తాం అనమాట. యాక్చువల్గా ప్లేస్ చెప్పలేదు కదా. ప్లేస్ వచ్చేసి మనం వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో అది వచ్చేసి సింగూర్ డ్యామ్. హైదరాబాద్ నుంచి 81 కిలోమీటర్స్ అయితే ఉంది. బట్ మా ఇంటి కాడి నుంచి 81 నాకు 3 వేస్ అయితే చూపెడుతుంది. ఒకటి వచ్చేసి పటాన్ చెరువు మీద నుంచి చూపెడుతుంది, ఇంకొకటి వచ్చేసి గండిమైసమ్మ జిన్నారం ఆ రూట్ మీద నుంచి చూపెడుతుంది. బట్ అట్లా పోయినా అంటే పటాన్ చెరువు రీచ్ అవ్వాలి, మియాపూర్ మీద నుంచి పోయినా పటాన్ చెరువు మీద నుంచి పోవాల్సిందే. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా పోతేనేమో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మియాపూర్ అటు పోతేనేమో, గండిమైసమ్మ మీద నుంచి పోతేనేమో కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే ఫ్యూయల్ అయితే కొట్టించుకుని బయలుదేరాం. దాని నయారా కనిపిస్తుంది కదా, సో ఇందులో అయితే కొట్టిద్దాం. యాక్చువల్గా అక్కడ బ్యాక్ సైడ్ HP మిస్ అయిపోయినా. సో ఇప్పుడు నయారాలో అయితే కొట్టిద్దాం. నయారాలో కొట్టించి వెళ్ళిపోదాం, ఇక స్టార్ట్ అయిపోదాం. లంచ్కి వెళ్ళిందంట టైం పడుతుంది. సో ముందైతే వెళ్ళి కొట్టించేసుకున్నాం. ఆయన ఖాళీగానే ఉన్నాడు కదా, వచ్చి కొట్టొచ్చు కదా. ఏందో ఏమో ఈ మనుషులు అంటే ఉంది, ఫ్యూయల్ ఉంది. రేంజ్ ఎంతవరకు వస్తుంది అనేది క్లారిటీ లేదు నాకు కూడా. అందుకని చెప్పి ఫ్యూయల్ కొట్టించుకోవడం బెస్ట్ అని చెప్పి ఆగిన. సో పోయి అయితే పెట్రోల్ కొట్టించుకుందాం. ఉందా లేదా బాబాయ్ పెట్రోల్? ఇప్పుడు వచ్చేసి మనం ఉన్నది దుండిగల్ ఏరియా. స్ట్రైట్గా వెళ్ళిపోతే మెదక్ వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇటు వచ్చేసి మొత్తం మనకి గడ్డపోతారాం, జిన్నారం, లక్ష్మీపతిగూడెం, సో ఇలా విలేజెస్ అన్నీ అయితే వస్తుంటాయి మనకి. ఇక్కడ నుంచి అయితే చూపెడుతుంది. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా పటాన్ చెరువు రూట్కి అయితే టచ్ అయిపోతాం. ఈ విలేజ్లో ఎన్నో కంపెనీస్ ఉంటాయి, ఫార్మస్యూటికల్ కంపెనీస్ లైక్ గ్లాండ్ ఫార్మా, విరూపాక్ష. సో చాలా కంపెనీస్ అయితే ఉంటాయి ఇక్కడ సైడ్. మీకు మొత్తం అంటే ఎట్లా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ లొకేషన్ వ్యూ, కెమెరా వ్యూ కానీ లొకేషన్ కానీ ఎట్లా కనిపిస్తుందో నాకైతే అంత ఐడియా లేదు. నేను తీసే టైంకి ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను చెప్పలేను. బట్ మీరు ఎట్లా ఉంటుంది అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. రోడ్ చూసారా, మొత్తం సగం ఆఫ్ రోడింగ్, సగం రోడ్డు. మేబీ ఏదో రోడ్ నెక్స్ట్ ఉంటుంది, ఇంకా రోడ్ ఏదో వేయాల్సిందే ఉంది.
ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ కోసం ఆగిన, ఒక 5 minutes ఇక్కడ బ్రేక్ తీసుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. ఇంకా 46 kilometers అండ్ 1 hour 5 minutes అయితే చూపెడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు నాకు తెలిసి వాయిస్లో కొంచెం చేంజ్ ఓవర్ అయితే ఉంటుంది, ఎందుకంటే మైక్కి విండ్ మఫ్లర్ ఉంటుంది కదా, అది ఎగిరిపోయింది, పోయింది, ఎప్పుడు ఎగిరిపోయిందో పోయింది. సో విండ్ మఫ్లర్ వల్ల ఏంటంటే నాయిస్ అనేది మనకి ఎయిర్ అనేది కొంచెం డీకంపోజ్ చేసి మనకైతే నా వాయిస్ అనేది వినిపించేటట్టుగా అయితే చేస్తారు అనమాట. అలాంటి అది డిస్కట్ అయిపోయింది దానికి. సో అదన్నమాట. సో ఇది వచ్చేసి మాలాపూర్ ఎక్స్ రోడ్, ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ చాలా పెద్ద రోడ్ వేసారు కదా మన కోసం బైక్స్కి. నాకు నచ్చింది సార్, ఇది సింపుల్ చెప్పాలంటే నచ్చింది. మంచి మెయింటెనెన్స్, క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడే ఇక్కడ తిన్నా గైస్, చాయ్ చాస్కా అనే రెస్టారెంట్లో. సో ఫుడ్ మాత్రం ఆ ప్రైస్కి వర్త్ అనిపించింది. నేనైతే ప్రెజెంట్ బిర్యానీ తిన్నా, నార్మల్ పన్నీర్ బిర్యానీ, 160 రూపీస్ అయితే చార్జ్ చేసారు. టేస్ట్ కూడా బాగుంది. సో టోల్గేట్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో ఉంది, మీరైతే చూడొచ్చు. టోల్గేట్ దాటంగానే లెఫ్ట్ సైడ్లోనే మనకు ఆ రెస్టారెంట్ అయితే ఉంది, దాని పక్కనే రోడ్ ఉంది. సో అప్ టు 23 kilometers ఉంది ఇంకా మనం రీచ్ అవ్వడానికి. సో ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయినాం గాయస్. ఇంకా వచ్చేసి 1.6 kilometers రేడియస్ పెడుతుంది. జస్ట్ 4 minutes మనం అయితే రీచ్ అయిపోతాం. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అంతకంట మనకు అటు సైడ్ అయితే ఉంది రిజర్వాయర్. 600 meters 2 minutes. రోడ్స్ మాత్రం కొంచెం గట్టుకులుగా. ఫైనల్లీ we reached. Here is the destination. We approach to the Singur Dam. Bikes అయితే జస్ట్ మన లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటా. బైక్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చో లేదో నాకైతే తెలీదు, బట్ వీఆర్ ట్రైంగ్. సో ఇక్కడే పార్క్ చేస్తున్నారు బైక్స్ ఇట. ఫైనల్గా అయితే మనమైతే రీచ్ అయిపోయినాం సింగూర్ డ్యామ్కి. చూపెడతాం మీకు ఎట్లుంటుందో అనేది. రూట్ మనకి యాక్చువల్గా 2 ways అయితే ఉన్నాయి, బట్ యాక్చువల్గా ఆ రూట్లో అయితే పోనిస్తలేరు. ఒకసారి మీకు చూపెడతా చూడండి, కనిపిస్తుంది కదా రూట్. సో ఈ రూట్లో అయితే మనకైతే పోనిస్తలేరు. ఇక్కడ సైడ్కి ఒక చిన్న కొండ అయితే ఉంది, ఐ మీన్ ఎక్కే రూట్ అయితే ఉంది, అక్కడి నుంచి అయితే పైకి అయితే ఎక్కుతున్నారు. మీకు చూపెడతా. సో వచ్చిందైతే ఈ రూట్ నుంచి ఇటు పోవాలి, బట్ ఇటు అయితే ఎలా లేదు. చూద్దాం పైకి వెళ్ళినాక ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడైతే మనమైతే ఇటు నుంచి అయితే ఎక్కాలి. సో చూడండి మొత్తం ఎట్లుందో ఎక్కే రూటు. అటు నుంచి ఎలా చేయని ఇస్తలేరేమో మేబీ, అందుకే అందరు ఇటు నుంచి ఎక్కుతున్నారు. సో మనం కూడా ఇటు నుంచి ఎక్కుదాం, జాగ్రత్తగా ఉండాలి ఎక్కేటప్పుడు. చూద్దాం.
ఫైనల్గా అయితే మనమైతే పైకి వచ్చేసినాం. ఒకసారి చూడండి, ఇదే అన్నమాట సింగూర్ డ్యామ్. మొత్తం చూడండి ఎట్లుందో. మొత్తం చూడండి ఎలా ఉందో మొత్తం. సో ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏందో అనేది. ఇందాక మీకు ఎంట్రన్స్ చూపించినా కదా, అది ఎక్కడికి వస్తుందా అనేది చూపిస్తా. వెళ్దాం పదని. ఈ సింగూర్ డ్యామ్ త్రూ మనకి ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా కరెంట్కి సంబంధించిన స్టేషన్. సో ఇక్కడ నుంచి అయితే పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో విలేజెస్ మొత్తానికి సప్లై అయితే అవుతుంది. ఇది ఒక మెయిన్ రీజన్ ఇక్కడ ఇది కట్టడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచే మనకి వాటర్ సప్లై అయితే ఉంటుంది, తాగునీరు, డ్రింకింగ్ వాటర్ కూడా మనకి ఇవే. యాక్చువల్గా ఎట్లా వస్తున్నాయో చూసి అలా అప్పుడు సముద్రంలో వస్తున్నట్టే వస్తున్నాయి నాకైతే. దగ్గరికి పోతే బాగుండు కానీ దిగడానికి ఆప్షన్ లేదు, చాలా హైట్లో అయితే ఉంది. అండ్ షిప్స్ కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అక్కడ కనపడుతున్నాయి ఆ షిప్స్ కూడా ఉన్నాయి. లొకేషన్ మొత్తం వేరే లెవెల్లో ఉంది గైస్. ఇందాక మీకు చూపించినా కదా పైకి ఒకవేళ ఎలా ఉంటే ఈ రూట్లో అయితే వస్తుండే, మనం ఈ రూట్లో వచ్చి అక్కడ పైకి అయితే వస్తుండే. సో అది వచ్చేసి డ్యామ్ గేట్స్ అన్నమాట, అదే డ్యామ్. అక్కడ ఒకవేళ ఇది ఫుల్ అయితే అక్కడ నుంచి గేట్స్ అయితే ఎత్తారు, వాటర్ అన్నీ అట్లా సప్లై అయితే అవుతుంటుంది మనకి. చూడండి ఒకసారి ఎట్లుందో. యాక్చువల్గా పోనిస్తలేరు, లేకుంటే పోతుండే కిందకి. ఆప్షన్ లేదనుకుంటా మనకు వెళ్ళడానికి. అగో మీకు ఫిషెస్ కూడా అదే షిప్స్ కూడా వెళ్తున్నాయి అని చెప్పినా కదా, చిన్న చిన్న షిప్స్, పెద్దవి కాదు. మీరు ఎక్కువైతే ఊహించుకోకండి. చూసిరా వెళ్తారు. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు సన్సెట్ని అయితే ఎంజాయ్ చేస్తారు. ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడైతే 5 అవుతుంది. సో 5 కూడా కాదు, 4:30 అవుతుంది. సన్సెట్ వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ మీరు. బట్ మనకు అక్కడికి ఓనిస్తే బాగుంటుండే అనిపిస్తుంది నాకైతే. బట్ ఎంట్రీ అయితే లేదు మనకు అక్కడికి. చూద్దాం, ఇంకా ముంగటికైతే వెళ్తున్నా నేను. ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా లేకుంటే ఏంది కథ. మీకు అక్కడ డ్యామ్ కనిపిస్తుందా చూడండి. అక్కడికి వెళ్ళలేదు, లేకుంటే వెళ్ళి తీసుకుని వచ్చేటోడిని. గేట్ క్లోజ్ చేసారు. సో ఈ సింగూర్ డ్యామ్ వచ్చేసి మనకి సంగారెడ్డి జిల్లాలో అయితే లొకేటెడ్ అయి ఉంది. హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా 81 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట ఇది. అండ్ ఇక్కడ ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు అంటే 1979లో అయితే దీని అయితే స్టార్ట్ చేశారు, దీని కన్స్ట్రక్షన్. అండ్ 1989లో అయితే ఎండ్ అయింది, అప్పుడే దీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి 7.5 కిలోమీటర్ రేడియస్ వరకు అయితే ఉందన్నమాట దీని ప్లేస్ ఆక్యుపై చేసుకుని. అండ్ 33 మీటర్స్ హైట్ వరకు అయితే ఉంటుంది, ఫ్రమ్ ఎర్త్ టు టాప్ వరకు. డెప్త్ అయితే చాలా బాగా డీప్ ఉంటుంది, 33 మీటర్స్ వరకు అయితే డీప్ అయితే ఉంటుంది అన్నమాట. సో అది దీనికి సంబంధించింది. దీన్ని బేస్ చేసుకొని ఎన్నో విలేజెస్ అండ్ ఎన్నో లాభాలు అయితే ఉన్నాయి. పంటలకి వాటర్ ఇక్కడి నుంచి సప్లై అయితే ఉంటుంది. అండ్ దీనివల్ల పవర్ కూడా జనరేట్ అయ్యి మొత్తం అంతా పంపిస్తూ ఉంటుంది అన్నమాట విలేజెస్ అన్నిటికీ. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లం రావద్దని చెప్పేసి దీని అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. గాలి మాత్రం భయంకరంగా వస్తుంది. ఇక్కడికి మీరు వస్తే మాత్రం నో ప్రాబ్లం, అంటే అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. మీకు ఒకవేళ వాటర్ బాటిల్ కావాలన్నా ఏం కావాలన్నా ఇక్కడైతే దొరుకుతాయి. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఒకవేళ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు
ఈ ప్లేస్ని మాత్రం స్పాయిల్ చేయకండి, అదొకటి నా రిక్వెస్ట్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, లొకేషన్ మాత్రం అదర్స్. ఇంకా మీరు కొన్ని విజువల్స్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి.